శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభ స్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 17వ తేదీ 6వ నెల 2024 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. సోమవారం ఏకాదశి తిథి తెల్లవారుజామున 4:23 వరకు, తదుపరి ద్వాదశి. చిత్తా నక్షత్రం మధ్యాహ్నం 12:35 వరకు, తదుపరి స్వాతి నక్షత్రం. పరిఘ యోగం రాత్రి 8:55 వరకు, తదుపరి శివం యోగం. వణిజ్యకరణం సాయంత్రం 3:34 వరకు, తదుపరి భవకరణం. వర్జ్యం సాయంత్రం 6:40 నుండి 8:24 వరకు. నేటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుండి 1:30 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:12 నుండి 4:04 వరకు. నేటి అమృత ఘడియలు శేష అమృత ఘడియలు 7:17 వరకు. తిరిగి తెల్లవారుజామున 5:06 నుండి రేపు ఉదయం 6:51 వరకు. ఇక నేటి రాహుకాలం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం ఏకాదశి. శుక్లపక్షంలో వచ్చినటువంటి ఏకాదశి. ప్రతి నెలలో కూడా 2 ఏకాదశులు వస్తాయి. వాటిల్లో శుక్లపక్షంలో వచ్చినటువంటి ఏకాదశికి చాలా ప్రాశస్త్యం మనకి శాస్త్రంలో చెప్పబడుతుంది. అందున ఈనాడు విశేషం ఏమిటి అంటే, సోమవారం ఏకాదశి 2 కలిసి రావడం చాలా విశేషం. సోమవారం అనేది ఆ పేరులోనే ఉన్నది. స ఉమా అంటే ఈశ్వరుడు అధిష్టానంగా కలిగినటువంటి వారం. చంద్రుడికి అధిష్టానంగా ఉన్నటువంటి ఈశ్వరుడు అధిష్టానంగా ఉన్నటువంటి వారం ఈ సోమవారం. ఈ సోమవారం శివాత్మకమైనది అయితే ఏకాదశి తిథి విష్ణాత్మకమైనటువంటి తిథి. ఈ 2 కలయిక చాలా విశేషమైనది. అంటే ఈనాడు చేసేటటువంటి ఏ కొద్దిపాటి దేవతారాధన, దేవతా దర్శనం, అర్చన, అలాగే ఉపవాసం శివకేశవులు ఇద్దరి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తుంది. మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది, ఏకాదశి వ్రతం అనేది చేస్తే చాలు అనేక జన్మల నుండి మనతో పాటు వస్తూ ఉన్నటువంటి సమస్త పాపాలన్నీ కూడా నశిస్తాయి. అట్లాగే ఈనాడు ఉన్నటువంటి ఏకాదశి పేరు నిర్జల ఏకాదశి. ఈనాడు ఇంద్రియాలన్నింటినీ కూడా నియంత్రించి కనీసం జలమైనా సరే స్వీకరించకుండా ఎవరైతే ఏకాదశి ఉపవాసాన్ని చేస్తారో వారందరికీ సమస్త శుభాలు సిద్ధిస్తాయి. ఒక్క జ్యేష్ఠమాస శుద్ధ ఏకాదశి, ఈ నిర్జల ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం చేస్తే చాలు ఆ మిగిలిన 23 ఏకాదశులు వ్రతం ఆచరించినటువంటి ఫలితాన్ని అందజేస్తుంది అని మనకి పద్మపురాణంలో ప్రత్యేకించి ఏకాదశి వ్రత మహత్యంలో చెప్పబడుతుంది. అటువంటి ఈనాడు హరిహరుల యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ శివకేశవ నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాన్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఈ రోజున ఏ దిక్ ప్రయాణం లాభించబోతోందో, ఏ రాశి వారికి ఏ దైవం ఈరోజు పూర్తిగా అనుకూలించబోతున్నాడో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్యాలు శుభావహంగా ముగుస్తాయో, ఏ రాశి వారు ఏ సంఖ్యని అదృష్ట సంఖ్యగా నేటికి స్వీకరించవచ్చో ఆ విశేషాలని కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి తెల్లవారుజాము 4:23 వరకు, తదుపరి ద్వాదశి. సోమవారం నక్షత్రం చిత్త మధ్యాహ్నం 12:35 వరకు, తదుపరి స్వాతి. నేటి విశేషం ఈరోజు నిర్జల ఏకాదశి. తెల్లవారుజాము 4:43 వరకు దశమి ఉంది. ఆ తర్వాత ఏకాదశి ప్రారంభమైంది. ఈ రోజంతా ఉండి రేపు ఉదయం 6:43 వరకు ఏకాదశి కొనసాగుతుంది. దశమి వెళ్ళినటువంటి క్షణం నుండి ఏకాదశి మొత్తం అంతా కూడా నిర్జల, ఏమాత్రపు ద్రవ పదార్థాన్ని స్వీకరించకుండా ఉండడం అనేది ప్రాచీనులు చేస్తూ దానికి నిర్జల ఏకాదశి అని పేరు పెట్టారు. శరీరంలో ఎంత తడితనం ఉందో, ఎంతసేపు మంచినీటిని తాగకుండా ఉండగలమో ఆ శారీరక ఆరోగ్య పరీక్షని చేసుకోవడానికి ఆ విధానాన్ని ఆ రోజున ఋషులు ఏర్పాటు చేసుకున్నారు. నేటి రోజుల్లో దాదాపుగా అందరూ అనారోగ్యంతోనే ఉండే వ్యక్తులు కాబట్టి
ఔషధాలు లేని పరిస్థితిలో జీవించే స్థితి తక్కువ కాబట్టి నిర్జల ఏకాదశి గురించి వినడమే తప్ప ఏ ఒక్కరూ ఆ సాహసాన్ని చేయడం ఏమాత్రమూ సరైనటువంటి పని కానే కాదని మనవి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. మేషంలో కుజుడు, వృషభంలో గురువు, మిథునంలో రవి బుధ శుక్రుడు, కన్యలో కేతువు, తులలో చంద్రుడు, కుంభంలో శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. మానసిక సంతోషం కూడా మరింతగా ఉండే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం పెరుగుతుంది. చేసేటటువంటి వివాహాది ప్రయత్నాలకి తప్పక అనుకూలత గోచరిస్తూ ఉంటుంది. అప్పుడెప్పుడో మధ్యమ దశలో ఆగిపోయినటువంటి శుభకార్యాలు క్రమంగా కదిలి ముందుకు సాగే అవకాశం గోచరిస్తోంది. అధికారులకి ఉద్యోగులకి మధ్య సమన్వయం మరింత పెరిగే అవకాశం ఉంది. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా వ్యావసాయికమైనటువంటి ఆదాయం, అక్కడ క్షేత్రాలకి మరమ్మతులు ఏమాత్రమూ అవసరం లేకుండా వచ్చేటటువంటి అవకాశం గోచరిస్తోంది. నిర్జల ఏకాదశి సందర్భంగా మేషరాశి వారు శ్రీ మహావిష్ణువుని ఆరాధించినట్లయితే సరైన ఉపాయం సకాలంలో అందుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విద్యార్థులు విద్యా ప్రతిభని మరింతగా చూపించేటటువంటి కారణంగా అనుకున్నటువంటి కళాశాలలో ప్రవేశమే కాకుండా ఆర్థికమైనటువంటి వసతితో ప్రవేశాలు లభించే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి పై అధికారులతో సమన్వయ సంబంధాలు మరింత పెరిగే అవకాశం గోచరిస్తోంది. క్రింది ఉద్యోగులతో సద్భావనని పెంపొందించుకోగలుగుతారు. తోటి ఉద్యోగులకి సహాయపడతారు కూడా. వృత్తిపరమైనటువంటి ఆదాయాన్ని పెంచుకునే అన్ని ప్రయత్నాల్ని ముమ్మరంగా చేస్తారు. ఫలితాలను కూడా సాధించగలుగుతారు. నిర్జల ఏకాదశి సందర్భంగా వృషభ రాశి వారు శ్రీరామచంద్రమూర్తిని కానీ ఆరాధించినట్లయితే తప్పక అనుకూల ఫలితాన్ని అందించగలుగుతాడు. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పై అధికారులకి క్రింద ఉన్నటువంటి ఉద్యోగులకి సంబంధం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆ పై అధికారికి ఆ పై అధికారితో ఉండేటటువంటి ఒత్తిళ్ల కారణంగా క్రింది వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు గోచరించవచ్చు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి ఆదాయం బాగా ఉన్నట్లే అనిపించినప్పటికీ కూడా రొక్కం మీద వ్యాపారం లేకపోయేసరికి కాస్త ఇబ్బందిగానే అనిపించవచ్చు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి ఎగుమతి చేయబడ్డటువంటి వస్తువులన్నీ కూడా సక్రమంగా సకాలంలో అవతలి వారికి చేరకపోయేటటువంటి కారణంగా తాత్కాలికమైన మానసిక ఆందోళన కలగచ్చు. నిర్జల ఏకాదశి సందర్భంగా మిథున రాశి వారు అనంత పద్మనాభ స్వామిని ఆరాధించినట్టయితే విశేష ధన లాభం కలిగే అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎంత ధైర్యంగా ఉంటారో అంత అధైర్యంగా ఉంటారు మానసికంగా. ఏ క్షణాన ఏ విధమైన వార్తని వినవలసి వస్తుందో అనే ఆలోచనతో వృత్తి విషయంలో భయంగా ఉంటారు. వ్యాపారులు తమదైనటువంటి ఆదాయం రావాల్సిన సందర్భంలో సకాలంలో వస్తే బాగుండుననేటటువంటి అధైర్య భావంతో ఉంటారు. వస్తుందా రాదా అనే ఆందోళన భావం కూడా కనిపించవచ్చు. వివాహాది ప్రయత్నాల్ని చేసినప్పటికీ కూడా
సరైనటువంటి నిర్ణయాలు అటు నుండి రాకపోవడంతో ఎవరి ద్వారా సాధించాలా అనే ఆలోచనలో సందిగ్ధంలో పడిపోతారు. నిరుద్యోగులు తమదైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కోసం చేసే ప్రయత్నాలు ఏమాత్రమూ నేటికి ఫలించకపోవచ్చు. విద్యార్థుల విద్యా ప్రతిభ మరింతగా ప్రదర్శించినా కూడా అనుకున్నంతటి ఫలితాలు రానటువంటి కారణంగా దిగులుతనంతో ఉండొచ్చు. నేను జల ఏకాదశి సందర్భంగా కర్కాటక రాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని ఆరాధించినట్లయితే ధైర్యం తమ సొంతం అవుతుంది, కార్యసాధన జరుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా దూకుడుతనంతో ఉంటారు. మాటలో తొందరతనం గోచరిస్తూ ఉంటుంది. కుటుంబంలో తాత్కాలికమైనటువంటి అనైకమత్యం గోచరించవచ్చు. ముఖ్యంగా సంస్థలని నిర్వహించేటటువంటి వారు లేదా ఏదైనా పెద్దదైనటువంటి సంస్థకి అధిపతులైనటువంటి వారు తాత్కాలిక ఆందోళన భావంతో ఉండే అవకాశం గోచరిస్తోంది. అసత్యాన్ని వంచనని లేకుండా ఉండేలా ప్రవర్తించడం ఎంతైనా అవసరం. ప్రభుత్వ రంగ సంస్థ నుండి ఏదైనా కానీ రుణాన్ని తీసుకున్నట్లయితే నేరుగా రుణాన్ని తీర్చే ప్రణాళికని లిఖితపూర్వకంగా వారికి పంపించడం శ్రేయస్కరం. న్యాయస్థానంలో అభియోగాలు కానీ ఉన్నట్లయితే తొలగించుకునేందుకు తగినటువంటి ప్రయత్నాలను చేయడం చాలా చాలా మంచిది. నిర్జల ఏకాదశి సందర్భంగా సింహరాశి వారు శ్రీకృష్ణుడిని కానీ ఆరాధించినట్లయితే ఏ విధమైన అధైర్య భావము లేకుండా ఉండగలుగుతారు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ అత్యంతమైనటువంటి జాగ్రత్తని వహించి ఉంటారు. చెల్లించవలసినటువంటిది ఏదైనా రుణం ఉన్నట్లయితే చెల్లింపు పరమ సక్రమంగా చేస్తూ మాట పడరు. ముఖ్యంగా వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి పేరు మరింతగా పెరిగే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగులైనటువంటి వారు పై ఉన్నత పదవిని సాధించడం కోసమని తీవ్రమైనటువంటి శ్రమని చేస్తూ ఉంటారు. తప్పక పరీక్షలో విజయ లాభాన్ని సాధించగలుగుతారు. చేసేటటువంటి వివాహ ప్రయత్నాల్లో దాదాపుగా అన్నీ ఫలించే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి ఏది నిర్ణయించుకోవాలా అనే ఆలోచనకి వస్తారు. నిర్జల ఏకాదశి సందర్భంగా కన్యారాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని ఆరాధించినట్లయితే మానసికమైన భయాన్ని సంపూర్ణంగా తొలగించగలుగుతాడు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉన్నటువంటి ధనంతో ఏదైనా స్థిరమైన ఆస్తిని, ముఖ్యంగా పొలాన్ని కానీ ఇంటిని కానీ లేదా చక్కనైనటువంటి భూమిని కానీ కొనాలని ఆలోచన చేస్తారు. కానీ అది నేటికి మాత్రం ముడిపడే వ్యవహారం కాకపోవచ్చు. ముఖ్యంగా దూరభార ప్రయాణాలని చేయడం వల్ల శారీరకమైనటువంటి అలసటని పొందే అవకాశం గోచరిస్తోంది. దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారు అనారోగ్యవంతులైనటువంటి తల్లిదండ్రుల సమీపానికి వచ్చేందుకోసమని ప్రయత్నాలని బాగా ముమ్మరం చేస్తారు. కానీ అది తాత్కాలికంగా ఫలించకపోవచ్చు. ఏ మాట మాట్లాడినప్పటికీ కూడా ఆచితూచి మాట్లాడే అవకాశం గోచరిస్తోంది. నిర్జల ఏకాదశి సందర్భంగా తులారాశి వారు సాక్షాత్తు సూర్యభగవానుడిని ఆరాధించినట్టయితే ఆరోగ్య లాభాన్ని కలిగిస్తాడు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మాత్రం అనారోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా శ్వాసకోశానికి కానీ లేదా హృదయానికి సంబంధించిన అనారోగ్యం కానీ ఉండి ఉన్నట్లయితే తగినంత విశ్రాంతిని తీసుకోవడం అవసరం. వ్యాపార అభివృద్ధి కోసమని మరింత దూర ప్రయాణాలు
చేయడం ఉత్తమం కాదు. ముఖ్యంగా వాహనాన్ని నడపడం అంత ఉత్తమం ఏమాత్రము కాకపోవచ్చు. మిత్రుడిని కూడా ఆచితూచి పరీక్ష చేసిన తర్వాత మాత్రమే విశ్వసించడం అవసరం. అది సరైనటువంటి పని కూడా. అన్నదమ్ముల్లో కానీ అప్పచెల్లెళ్ళలో కానీ తాత్కాలికమైన పొరపత్యాలు కానీ ఉన్నట్లయితే వాటిని తొలగించుకునేందుకు ప్రయత్నాలను చేయడం ఉత్తమం తప్ప గట్టిగా బిర్రబిగుసుకుని కూర్చోవడం ఏమాత్రం సరైనటువంటి పని కాకపోవచ్చు. నేను జల ఏకాదశి సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించినట్లయితే అధిక ధన లాభం కలిగే అవకాశం ఉంది. వాయువ్య ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తల్లిదండ్రులలో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావన కలిగే అవకాశం ఉంది. స్వదేశంలో ఉన్నటువంటి వారు విదేశాలకు కానీ, విదేశాల్లో ఉన్నటువంటి వారు స్వదేశానికి కానీ రావాల్సినటువంటి అవసరం దాదాపుగా ఉన్నట్లు అనిపించవచ్చు. అయితే అంత పరిస్థితి మాత్రం రాకపోవచ్చు. ఉన్నటువంటి స్థిరమైన ఆస్తిని అమ్మాలనే ఆలోచన ఏమాత్రము సరే కానే కాదు. తమకు సంబంధించినటువంటి ఆలోచనలన్నింటినీ స్పష్టమైనటువంటి విధంతో నిర్ణయాన్ని తీసుకోబోయే ముందు అనుభవజ్ఞులైనటువంటి వారిని సంప్రదించి మాత్రమే చేయడం ఉత్తమం. నేను జల ఏకాదశి సందర్భంగా ధనురాశి వారు శ్రీ మహావిష్ణువుని ఆరాధించినట్లయితే 10 మంది సహాయం అనుకోకుండా లభిస్తుంది. తూర్పు దిక్ప్రయాణం వీరికి అనుకూలం. ఆకుపచ్చన ఈరోజు కలిసి వచ్చే రంగు. అదృష్ట సంఖ్య నేటికి 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బంధువులందరిలోనూ కూడా ఉన్నతమైనటువంటి భావం వీరి విషయంలో కలిగి ఉంటారు బంధువులందరూ కూడా. అంతేకాక ఆర్థికమైనటువంటి లోటుపాట్లు లేకుండా ఉండేలా ఎప్పటికప్పుడు తగినటువంటి జాగ్రత్తల్ని తీసుకుంటారు ఈ రాశివారు ఈ రోజున. సంతానానికి సంబంధించినటువంటి తాత్కాలిక అనారోగ్యం మానసికంగా కుంగదీస్తూ ఉండొచ్చు. వృత్తిపరమైనటువంటి ఆదాయం చక్కగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. దాని అభివృద్ధి కోసం మాత్రం తీవ్రమైనటువంటి ప్రయత్నాలను చేస్తూ ఉండొచ్చు. ముఖ్యంగా ఈ రాశివారు తాత్కాలికంగా అనారోగ్యానికి లేదా ఏదైనా శారీరకమైనటువంటి దెబ్బలు తగిలేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి వాహనాలని నడిపే సందర్భంలో తప్పక జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. నేను జల ఏకాదశి సందర్భంగా మకర రాశి వారు మహావిష్ణువుని ఆరాధించినట్లయితే తప్పక అనుకూల ఫలితాలని అందించగలుగుతాడు. ఈశాన్య దిక్ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నేటికి పసుపచ్చన. నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా అనారోగ్యంతో ఉంటారు. తమదైనటువంటి ఆ జన్మస్థలంలో ఉన్న ఆస్తుల గురించినటువంటి ఆలోచనతో ఉంటారు. ఆ ఉండేటటువంటి ఆస్తుల మరమ్మతుల కోసమని విశేషమైనటువంటి ప్రయత్నాల్ని చేస్తారు. చేతిలో సొమ్ము మంచినీటి ప్రాయంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అది సరైనటువంటి వ్యయమో సరైన వ్యయం కాదో తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉండే విధానం గోచరిస్తోంది. వివాహాది ప్రయత్నాలని ఎంత చేసినప్పటికీ కూడా మధ్యమంగానే ఉంటూ ఉంటాయి. అవి ఫలించే అవకాశం మాత్రం సంపూర్ణంగా ఉండకపోవచ్చు. నేను జల ఏకాదశి సందర్భంగా కుంభరాశి వారు హయగ్రీవుణ్ణి కానీ ఆరాధించినట్టయితే సకాలంలో సరైనటువంటి ఆలోచనని తట్టేలా చేస్తాడు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. నేటి అదృష్ట సంఖ్య వీరికి 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబం ఐకమత్యంతో ఉంటూ ఉంటుంది. ఏ విధమైన అనారోగ్య భావన కుటుంబంలో ఏ ఒక్కరికి కలగకుండా ఉంటూ ఉంటుంది. తీర్థయాత్రలకి వెళ్ళాలని, పుణ్య నదీ స్నానాలని చేయాలని, దైవ దర్శనాన్ని చేసి మానసికమైన అభద్రతా భావాన్ని తొలగించుకోవాలని తీవ్ర ప్రయత్నాలను చేస్తారు. కానీ ఏదో ఒక కారణంగా ఆ ప్రయాణాన్ని చేయలేకపోవచ్చు. సంతానానికి సంబంధించినటువంటి
ఫలితాల కోసమని ఎదురు చూస్తూ కనిపిస్తారు. వారు విద్యా ప్రమాణాల్లో మరింత గొప్పవారుగా అయ్యే అవకాశం గోచరిస్తుంది. చేసినటువంటి వివాహ ప్రయత్నాలు మధ్యమంగా ఫలించే అవకాశం ఉంది తప్ప సంపూర్ణంగా ఫలించే అవకాశం లేనే లేదు. నిర్జల ఏకాదశి సందర్భంగా మీనరాశి వారు వేణుగోపాల స్వామిని కానీ ఆరాధించగలిగినట్లయితే మానసికమైనటువంటి ఉత్సాహాన్ని పెంపొందింపజేస్తాడు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. నిర్జల ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణు అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా సాష్టాంగపడుతూ స్వస్తి. నమస్కారం. ఈరోజు నిర్జల ఏకాదశి, దీన్నే త్రివిక్రమ ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సకల శుభాలు కలుగుతాయో, అలాగే పూజా మందిరంలో దేవుడి విగ్రహాలు, దేవుడి చిత్రపటాలు ఏ రోజు శుభ్రం చేసుకోవాలో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు నిర్జల ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతం చేస్తే మంచిది. అంటే ఉపవాసం ఉండటం, పాలు పళ్ళు స్వీకరించటం, మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆహారాన్ని స్వీకరించడం చేయాలి. అయితే నిర్జల ఏకాదశి కాబట్టి జలం కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉంటే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. కానీ అలా ఉపవాసం ఉండటం వీలు కాని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా ఒక నీటి కుండ ఎవరికైనా దానం ఇవ్వండి. ఉపవాసం ఉన్న అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే వృత్తిలో రాణించడానికి ఈరోజు పెసరపప్పు దానం ఇవ్వాలి. ఆర్థికంగా కలిసి రావాలంటే ఈరోజు ఆవు నెయ్యి ఎవరికైనా దానం ఇవ్వాలి. ఇలా ప్రత్యేకమైన దానాలు ఇవ్వటం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు కలుగుతాయి. వృత్తిపరంగా తొందరగా ప్రమోషన్లు సిద్ధింపజేసుకోవటానికి ఈరోజు బెల్లం దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. 1 కేజీ బెల్లం ఈరోజు ఎవరికైనా దానంగా ఇవ్వండి. అలాగే ఇంట్లో దీపారాధన చేశాక ఓం త్రివిక్రమాయ నమః అనే నామాన్ని 21 సార్లు పఠించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే పూజా మందిరంలో దైవానికి సంబంధించినటువంటి చిత్రపటాలు, విగ్రహాలు పూజ గదిలో శుభ్రం చేసుకోవాలని భావించిన తరుణంలో శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో శుభ్రం చేసుకోకూడదు. గురువారం రాత్రిపూట శుభ్రం చేసుకోవాలి. లేదా సోమవారం రోజు కానీ శనివారం కానీ పూజ గదిలో ఉన్నటువంటి విగ్రహాలు, చిత్రపటాలు శుభ్రం చేసుకోవచ్చు. అయితే కనీసం వారానికి ఒకసారైనా సరే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి శుభ్రం చేసుకునేటప్పుడు పురుష దేవతలనైతే శుభ్రం చేసుకున్నాక గంధం బొట్లు, కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. స్త్రీ దేవతా స్వరూపాలైతే పసుపు కుంకుమలతో బొట్లు అలంకరించుకోవాలి. అలాగే గృహంలో శివలింగం ఉన్నా, సాలగ్రామం ఉన్నా, శ్రీచక్రం ఉన్నా వీటిని మాత్రం ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. ప్రతిరోజు శుభ్రంగా నీటితో కడిగి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి, పుష్పమాలికను అలంకరించి నైవేద్యం సమర్పించాలి. శివలింగం ఇంట్లో ఉన్నవాళ్ళు ప్రతిరోజు అభిషేకం చేయటం వీలు కాకపోతే ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని ఆ నీళ్లలో శివలింగం పూర్తిగా ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే పూజ గదిలో విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ శుభ్రం చేసుకునేటప్పుడు ఆ నీటిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి వాటిని కలిపి, అలా కలిపిన నీటితో శుభ్రం చేసుకుంటే చాలా మంచిది. ఎప్పుడైనా సరే ఆవు పంచకము, కొద్దిగా రాళ్ల ఉప్పు, పసుపు, పచ్చకర్పూరం పొడి ఈ 4గింటిని కూడా నీటిలో కలిపి ఆ నీటితో పూజ గదిలో విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ శుద్ధి చేసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే పూజ గదిలో విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ శుభ్రం చేసుకునేటప్పుడు వాటిని ఎట్టి పరిస్థితుల్లో నేల మీద ఉంచరాదు. ఒక పీట ఏర్పాటు చేసుకుని ఆ పీట మీద ఉంచి జాగ్రత్తగా వాటిని శుభ్రం చేసుకొని గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించుకొని మళ్ళీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి పూజా మందిరంలో దైవానికి సంబంధించిన విగ్రహాలు లేదా చిత్రపటాలను శుద్ధి చేసుకోవాలనుకున్నప్పుడు సోమవారం కానీ శనివారం కానీ గురువారం రాత్రి సమయంలో కానీ శుభ్రం చేసుకోవచ్చు. అమావాస్య రోజు కూడా శుభ్రం చేసుకున్న ఉత్తమ ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు. రకరకాలైనటువంటి కాలసర్ప దోషాలు జాతక చక్రంలో ఉన్నప్పుడు ఆ కాలసర్ప దోషాలను తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.